ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే. హలో హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మీకోసం ఒక మంచి వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఎక్స్ట్రీమ్ మోషన్ అయితే మోషన్ లాగా ఉంటుంది. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. మోషన్ ఎఫెక్ట్ అయితే తీసుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీడియో అయితే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఫస్ట్ అయితే ఒక లైక్ వేసుకోండి. అలాగే మా ఛానల్ కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి పోస్ట్ మీరు నోటిఫికేషన్ అయితే పొందుతారు ఫ్రెండ్స్. అలాగే వీడియో డేమో అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. వీడియో డేమో అయితే ఇప్పుడు దాన్ని ఇలా క్రియేట్ చేసి చెప్పబోతున్నాను. ఇప్పుడైతే టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మొబైల్లో కైన్మాస్టర్ యాప్తో పని చేసుకోండి. ఈ యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. 1:1 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ ఒక టెంప్లెట్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నేను వాడిన ప్రతి మెటీరియల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఇట్లా ఈ విధంగా అయిపోయిన తర్వాత ఓకే చేసుకోండి. దీన్ని టచ్ చేసేసి క్రాపింగ్లోకి వెళ్ళండి. ఇట్లా జూమ్ చేసేసుకోండి. ఓకే, ఇట్లా జూమ్ చేసేసుకొని ఈక్వల్ బటన్ ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. ఓకే, ఈ విధంగా అయిపోయి దీంట్లో ఒక 30 సెకండ్ డ్రాగ్ చేసేసుకోండి. ఓకే, నేను ఒక 30 సెకండ్ డ్రాగ్ చేసేస్తున్నా. మొత్తం 30 సెకండ్ ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకుని మళ్ళీ లేయర్ అయితే స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. బేసిక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ బ్లర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ది. తర్వాత ఇక్కడ ఓకే ఇచ్చేసుకోండి. దీన్ని ఫుల్గా కొంచెం జూమ్ చేసేసుకోండి. అంటే మొత్తం కవర్ చేసేయండి. కవర్ చేసిన తర్వాత దీన్ని కూడా మొత్తం ట్రాక్ చేయండి. వీడియో ఎంతసేపు అంతసేపు ట్రాక్ చేసి ఓకే చేసుకోండి. లేయర్ అంతా స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. లేయర్ మీద ట్యాప్ చేయండి. మీద ట్యాప్ చేయండి. చేసుకున్న తర్వాత ఇంకొకటి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొకటి పిఎన్జీ ఇమేజ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. నేను వాడిన ప్రతిదీ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ప్రతిదీ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి గడ్డిన్స్ కొంచెం జూమ్ బాగా చేయండి. కొంచెం జూమ్ బాగా చేసి కిందికి పెట్టేసుకోండి. ఇట్లా ఓకే, ఇట్లా పెట్టేసుకొని ఓకే చేసుకోండి. ఓకే, దీన్ని ఒక 30 సెకండ్ ట్రాక్ చేసేసుకోండి. వీడియో ఎంతసేపు అంతసేపు ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. లేయర్ అయితే స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ లేయర్ మీద ట్యాప్ చేయండి. మిడ్ మీద ట్యాప్ చేయండి. చేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా పిఎన్జీ ఇమేజ్ అయితే కింద డిస్ప్లే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. కావాలంటే ఇక్కడ మీ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇదే ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఇక్కడ పెట్టుకోండి. ఇట్లా నేనైతే ఇక్కడ ఈ ఫోటో అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. దీన్ని కూడా ఒక 30 సెకండ్ ట్రాక్ చేస్తున్నాను మొత్తం. ఓకే, నాకు ఒక 30 సెకండ్ ఇచ్చేసుకుని ఓకే ఇచ్చేసుకున్నాను. లేయర్ మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. ఓకే, లేయర్ మీద ట్యాప్ చేయండి. మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇంకొకటి కూడా టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంకో టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని కొంచెం ఇట్లా జూమ్ దీన్ని కూడా బాగానే ఒక ఫుల్ జూమ్ చేసేసుకోండి. ఇట్లా కిందికి పెట్టేయండి. ఓకేనా, అందులో కలిసిపోయినట్టు విధంగా పెట్టేసి ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ దీన్ని టచ్ చేసుకోండి. మొత్తం ట్రాక్ చేసేసేయండి. వీడియో ఎంతసేపు అంతసేపు ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. ఇట్లా పర్ఫెక్ట్గా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది స్టార్టింగ్ రావట్లేదు. పర్ఫెక్ట్గా ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వచ్చాడండి. ఒక ట్రిక్ అయితే చెప్తున్నాను. ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఇదే అసలైన మెయిన్ పార్ట్ అనే వీడియో అనేది ఇదే ట్రిక్ అనేది. ఇది చూస్తే మీకైతే ఇట్లా అర్థమైపోతుంది ఈజీగా అనేది. నేను ఎలా చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్లో మనం ఫస్ట్ ఇచ్చినటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం అంటే గ్రాస్ని. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే కీ సింబల్ సెలెక్ట్ చేసుకోండి పక్కన. ఓకే, కీ సింబల్ ఇచ్చేసుకొని దీన్ని కొంచెం విధంగా ఇట్లా మూవ్ చేసేసి దీన్ని ఇక్కడ పెట్టేసుకోండి. ఓకే, ఇది ఇట్లా పెట్టేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇట్లా మూవ్ చేయండి. మళ్ళీ ఇది కొంచెం జరపండి. మళ్ళీ ఇది కొంచెం ఇట్లా మూవ్ చేయండి. మళ్ళీ ఇది కొంచెం జరపండి. ఇట్లా మూవ్ చేయండి. మళ్ళీ ఇది కొంచెం జరపండి. ఇటు మూవ్ చేయండి. మళ్ళీ ఇది కొంచెం జరపండి. ఇట్లా మూవ్ చేయండి. ఇట్లా ప్రతిదీ మొత్తం వీడియో ఎంతసేపు అంతసేపు అయితే చేసుకోండి. నేనైతే ఇంతసేపు చేసేసాను. అంటే వీడియో మొత్తం మనకనే గ్రాస్ అనేది మిస్ కాకుండా, అంటే సైడ్లో కూడా మిస్ కాకుండా కరెక్ట్గా చేయండి. అప్పుడైతే బాగుంటుంది. ఓకేనా, ఇట్లా మొత్తం చేసేసుకోండి. నేనైతే ఇట్లా పర్ఫెక్ట్గా అయితే ఇచ్చేస్తున్నాను. మొత్తం చూసుకోండి. ఇంతవరకు వచ్చేసింది. ఇక్కడ మళ్ళీ ఇచ్చేసాను. మళ్ళీ ఇటు ఓకే, మళ్ళీ ఇటు ఓకే, మళ్ళీ ఇటు ఓకే, పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత ఓకే చేసుకోండి. లేయర్ స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక గ్రాస్ని టచ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ కీ సింబల్ టచ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం ఇట్లా మూవ్ చేయండి. ఇట్లా మూవ్ చేసి మళ్ళీ ఇక్కడ పెట్టేసుకోండి. మళ్ళీ ఇట్లా మూవ్ చేయండి. మళ్ళీ ఇట్లా మూవ్ చేయండి. కొంచెం ఇట్లా కదిలినట్టు చేసేసుకోండి అంతే. మళ్ళీ ఇక్కడ మూవ్ చేయండి. మళ్ళీ ఇక్కడ దీన్ని మూవ్ చేయండి. దీన్ని మళ్ళీ ఇటు మూవ్ చేయండి. మళ్ళీ దీన్ని మళ్ళీ ఇటు మూవ్ చేసుకోండి.
ఇట్లా వీడియో మొత్తం చేసేయండి, అప్పుడైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఇది పర్ఫెక్ట్గా అయితే మొత్తం మూవ్ చేస్తున్నాను వీడియో మొత్తం, మీకు కూడా అర్థమవుతుంది అప్పుడు. ఓకే, ఇట్లా పర్ఫెక్ట్గా చేసుకోండి. తర్వాత ఓకే చేసుకోండి. లేయర్ మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. మళ్ళీ మనం ఇచ్చిన పిక్ సెలెక్ట్ చేసుకోండి ఈసారి. ఓకే, మనం ఇచ్చిన పిక్ మొత్తం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ సేమ్ కీ సింబల్ ఇచ్చేసుకోండి. ఓకేనా, దీన్ని కొంచెం మూవ్ చేసేసుకొని దీన్ని కొంచెం ఇట్లా జరపండి. మళ్ళీ దీన్ని ఇట్లా జరిపేసి దీన్ని కొంచెం ఇట్లా జరపండి. ఇట్లా మళ్ళీ జరపండి, ఇట్లా మళ్ళీ జరపండి, ఇట్లా మళ్ళీ జరపండి, ఇట్లా జరపండి, ఇట్లా జరపండి, ఇట్లా జరిపేయండి మొత్తం. మళ్ళీ ఇక్కడ దీన్ని టచ్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని జరపండి. ఇప్పుడు ఈ సైడ్ మాత్రం ఈ సైడ్ జరపండి, కొంచెం రైట్ సైడ్ జరుపుకోండి. ఇప్పుడు అంటే ఇప్పుడు దాన్ని టచ్ అయ్యి మళ్ళీ ఇటు వస్తుంది అనమాట పిక్ అనేది. ఓకేనా, ఇట్లా పర్ఫెక్ట్గా జరిపేసేయండి మొత్తం. ఇట్లా మూవ్ కొంచెం కొంచెం ఇట్లా జరుపుకుంటూ రండి, స్లోగా మూవ్ అవుతుంటుంది అనేది. మళ్ళీ ఇక్కడ టచ్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ టచ్ అయిపోయినాక ఇంకా మీ లెంత్ ఉందనుకో వీడియో, ఇటు సైడ్ కూడా జరుపుకోండి. ఓకేనా, తర్వాత ఓకే చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇట్లా వచ్చేస్తుంది వీడియో అయితే. చూడండి ఇప్పుడు ఎట్లా వస్తుందో, వెనకాల మూవ్ అవుతుంది, ముంగట మూవ్ అవుతుంది, మళ్ళీ అక్కడ టచ్ చేసి మళ్ళీ రివర్స్లో వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, సినిమేటిక్ అంటే సినిమేటిక్ చాలా అంటే చాలా బాగుంది వీడియో అయితే. అస్సం అంటే అస్సం ఉంది. చూడండి ఇప్పుడు అయితే అక్కడ టచ్ చేసేసి మళ్ళీ రివర్స్ వచ్చేస్తుంది అనేది పిక్ అనేది. ఓకేనా, ఇట్లా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత లేయర్ మీద ట్యాప్ చేయండి, మేమే ట్యాప్ చేయండి. ఓకేనా, ఇప్పుడు ఇంకొక టెంప్లెట్ కూడా కింద డిస్ప్లే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ చేసుకొని ఓకే చేసుకోండి. దాన్ని టచ్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోండి. లేయర్ మీద ట్యాప్ చేయండి, మేమే ట్యాప్ చేయండి. సారీ, లేయర్ మీద ట్యాప్ చేసి మీరు మీద ట్యాప్ చేయండి. అలానే 1:1 బార్డర్ లింక్ కూడా కింద డిస్ప్లే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు అది డౌన్లోడ్ చేసుకోండి. ఇది కాదు, సారీ, లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేశాను. ఇంకోటి బార్డర్ అయితే ఇది కూడా కాల్చి లేయర్ మీద మీడియం మీద. ఓకే ఫ్రెండ్స్, ఇది బార్డర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ చేసుకొని ఓకే చేసుకోండి. దీన్ని ఒక 30 సెకండ్ ట్రాక్ చేసేసుకోండి మొత్తం. ఓకే, వీడియో ఎంతసేపు అంతసేపు ఇచ్చేసుకొని ఓకే చేసుకోండి. లేయర్ మీద స్టార్టింగ్ తీసుకొచ్చి లేయర్ మీద ట్యాప్ చేయండి, మేమే ట్యాప్ చేయండి. అలానే ఇంకొకటి సాంగ్ లిరిక్ కూడా కింద డిస్ప్లే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఒక లోకం నువ్వే సాంగ్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లా బ్లాక్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకొని దీన్ని ఇక్కడ మనకు కావాలని చెప్పేసి ఇక్కడ పెట్టేస్తున్నాను. నేనైతే ఇట్లా చిన్నదిగా వస్తుంది లిరిక్ అనేది, నాకు కొంచెం పెద్దది కావాలి. జూమ్ చేస్తున్నా, ఇట్లా జూమ్ చేసేసుకొని ఇక్కడ మీదికి జరిపిన ఓకే ఇచ్చేసుకున్నా. చూడండి ఇట్లా వచ్చేస్తుంది వీడియో మొత్తం, హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఇట్లా కొంచెం జూమ్ చేసుకోండి, ఇంకా జూమ్ చేసి ఇంకా మంచిగా ఉంటుంది లిరిక్ అనేది. ఇట్లా జూమ్ చేసుకొని ఓకే చేసుకోండి. ఇట్లా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా పర్ఫెక్ట్గా అయిపోయిన తర్వాత దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్స్ కూడా టచ్ చేసుకొని ఓకే, ఇక్కడ మనకు 1080 డిలీట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే బటన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి గ్యాలరీలోనే సేవ్ అయిపోతుంది అనమాట. నేనైతే క్యాన్సిల్ చేస్తున్న వీడియో ఎంత అవుతుందని చెప్పేసి. ఫ్రెండ్స్, వీడియో అయితే ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చడంతో ఒక చిన్న రిక్వెస్ట్, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తే ఇంక ఇలాంటి వీడియోస్ మంచి మంచి చేస్తాను. ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయట్లేదు ఎవరు, ఒక లైక్ అయితే చేసుకోండి, సపోర్ట్ ఉండగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, జై హింద్.